రైతు మిత్రులందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్. రైతన్నలారా, ఈరోజు వచ్చేసి నేను యువరాజరెడ్డి అనేటటువంటి ఒక రైతునైతే కలవడం జరిగింది. అన్నగారు వచ్చేసి వారికి ఉన్నటువంటి 1 ఎకరం పొలంలో అయితే బంతిపూలు పంట చేయడం జరిగింది. ఈరోజు వారికి ఉన్నటువంటి అనుభవము ఈ బంతిపూలలో ఆ విషయాలన్నింటినీ కూడా మనము అడిగి తెలుసుకుందాం అన్నగారిని. అన్నగారు చెప్పండి, మీరు ఈ యొక్క మొక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఈ నారని వీకోట నుంచి తెచ్చుకున్నారు. మీకు నర్సరీలో దొరుకుతుందా ఇది? నర్సరీలో ఒక్కొక్క నార మీరు ఎంత డబ్బులు పెట్టి కొనడం జరుగుతుంది అన్నగారు? ఇది 2.50 పైసలు. 2.50 అంటే ₹2.50కి మీరు ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలా, లేకుంటే అక్కడ నుంచి వాళ్ళు మనకి బండిగా ఏమైనా పంపించడం జరుగుతుందా? మనమే పెట్టుకోవాలా? అంటే మనకి ఒక మొలక ఇక్కడ చేనులోకి వచ్చి పడేదానికి దాదాపుగా ₹3 పడుతుంది, ఇన్క్లూడింగ్ ట్రావెలింగ్ ఛార్జెస్ చేసి. అన్నగారు, మీరు మొలకలు తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క పంటని వేసుకోవడానికి ఫస్ట్ భూమిని మనం ఏ విధంగా రెడీ చేసుకోవాలి? దున్నల్లా, ఎరువు తోలల్లా, కోడెరువు కానీ. మీరు ఎన్నిసార్లు దున్నుకొని రెడీ చేసుకుంటారు? ఇది 5 దపాలు ఫస్ట్ భూమిని దుక్కి చేసుకోవాలా? అవును. దుక్కి చేసుకున్న తర్వాత ఎటువంటి రకమైనటువంటి ఎరువులు వాడడం జరుగుతుంది? చెప్పెరువు, కోడెరువు, మళ్ళా దున్నేసి మళ్ళీ రోటరీ బెటర్ వేసేసి మళ్ళీ గడ్డలు వేసేసి మల్చింగ్ పేపర్ వేసేసి. అంటే 1 ఎకరాకి మీరు ఎన్ని లోడ్లు ఎరువు అవసరం పడుతుంది? 1 ఎకరాకి ఇంచుమించు 5 లోడ్ల పైన ఎరువు వేయాల, 3 లోడ్లు కోడెరువు అంటే 8 లోడ్ల ఎరువు 1 ఎకరాకి వేయాల్సి వస్తుంది. ఓకే, 1 ఎకరాకి మనకి ఎన్ని వేలు నార నాటాల్సి వస్తుంది? ఇది 1 ఎకరాకి 7,000 నార నాటాల్సి వస్తుంది. 1 ఎకరాకి 7,000 నార అంటే 7 × 3 అన్నా కూడా మనకి దగ్గరగా 21,000 నారకే అవుతుంది ఖర్చు. నెక్స్ట్ ఎరువులకి మనకు 1 లోడ్ ఎరువు ఎంత పడుతుంది? 1 లోడ్ యావరేజ్ ₹3,000 పడుతుంది. అంటే దాదాపుగా 10 లోడ్లు అన్నా కూడా 30,000 రూపాయలు ఎరువులకు అవుతుంది. నెక్స్ట్ మనకి దున్నడానికి కన్నా ఖర్చులు ఒక 10,000 అవుతుంది. అప్రాక్సిమేట్లీ పంట నాటడానికి మాత్రమే మనకు 70,000 to 80,000 రూపీస్ కావాలండి 1 ఎకరాలో బంతిపూలు వేయాలంటే. అది అన్నగారి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు. అన్నగారు, ఇప్పుడు ఈ యొక్క పూలు అయితే ఈ స్టేజ్లో వచ్చినాయి, దాదాపు పంట ఆల్మోస్ట్ మంచి స్టేజ్కి వచ్చింది. ఈ స్టేజ్కి రావడానికి మీరు ఎంతవరకు కష్టపడినటువంటి ఆ యొక్క అనుభవాలు మాకు చెప్తారా? నాటిన పెట్టింటే 60 రోజులకి కోతకొస్తుంది. మళ్ళీ 5 రోజులకు ఒక దప్ప కోత. 5 రోజులకు ఒకసారి కోతకొస్తారు. ఓకే, నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరు ఇంత హైట్ వరకు పెంచినారు కదా పంట, ఇది పంట బాగా వచ్చింది క్రాప్, ఈ విధంగా మీరు సాగు చేస్తూ ఉంటారు. ఇంత డెవలప్మెంట్ రావడానికి మీరు ఏమన్నా అద్భుతమైన మెలకలు ఏమన్నా పాటిస్తున్నారా? ఇవే గవర్నమెంట్ ఎరువులు, కెమికల్ ఇవి వేస్తారు. అన్నగారు, 1 కోతకి ఎన్ని బస్తాల వరకు పడుతుంది? ఇది 1 కోతకి ఫస్ట్ శాంపుల్ అప్పుడు 10 బస్తాలు, సెకండ్కి 15 బస్తాలు, థర్డ్కి అటుంటే 20-25, నిన్న 30 బస్తాలు పడింది. మార్కెట్లో ఇప్పుడు ఈ బంతిపూల రేట్ ఏ విధంగా ఉంది? మనకి ₹30 ఉంది. ఒకవేళ ఇప్పుడు ఎక్కువగా మనకి దిగుబడి వచ్చిందంటే మనం మెడ్రాస్ కూడా పంపించుకోవచ్చు కదా? వాటికైనా పంపించవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మార్కెట్ రేట్కి మెడ్రాస్లో ఉన్నటువంటి మార్కెట్ రేట్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? డిఫరెన్స్ లెవెల్లో వీకోట, మెడ్రాస్ 2 ఒకటే. ఇట్లా విజయవాడ, నెల్లూరు అవంతా కొంచెము ఆడ మూమెంట్ బట్టి పోతా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇది ఎన్ని నెలల పంట అన్నగారు? ఇది కోతకు వచ్చే టైం 2 నెలలు, మళ్ళీ మనం చేసే కొద్దీ 1.5 నెల 2 నెలలు కూడా వస్తుంది. అంటే దగ్గర ఇది ఒక 4 నెలల పంట. అంటే ఒక 20 కోతల వరకు వస్తుంది. అంటే దగ్గర ఒక 6 నెలలు ఉంటుందా? ఉంటుంది, 6 నెలల వరకు ఉంటుంది. బట్ మనం 6 నెలల వరకు ఉంచుకోవాలంటే దీనికి నెక్స్ట్ మీరు భూమి దున్నినప్పుడు ఇచ్చేటటువంటి ఎరువులే కాకుండా డ్రిప్పుల్లో ఏమైనా ఎరువులు ఏమైనా వదలడం జరుగుతుందా? 13-0-45, 3-19లో రకరకాలుగా స్టేజ్ని బట్టి పోతా ఉంటుంది. స్టేజ్ని బట్టి మీరు వదలడం జరుగుతుంది. ఈ ఎరువులు వాడడం వల్లనే మీకు ఈ యొక్క పంట ఈ స్థాయిలో వచ్చిందని చెప్తున్నారా? అవునవును. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మీకున్నటువంటి ఈ దీంట్లో ఈ ఎకరా మొత్తంలో నిన్న మీరు పంట కోసాను అన్నారు, ఎన్ని బస్తాలు అయింది నిన్న? 30 బస్తాలు. ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ ఏ రేట్ వెళ్తుంది అన్నగారు? 1 టన్ను 200 కేజీలు. అంటే 200 కేజీలు. కేజీ ఏ మటుకు వెళ్తుంది అన్నగారు ఇప్పుడు? నిన్న ₹30. నిన్న ₹30 వెళ్ళింది. అన్నగారు, నిన్న మీరు కోసినటువంటి ఆ కోతకైతే ఎంతమంది కూలీలను వాడడం జరిగింది ఈ ఎకరా పొలం కోసము? 15 మంది. 15 మనిషి. ఒక కూలీకి మీరు ఎంతవరకు ఖర్చు చెల్లించడం జరుగుతుంది? 300. రోజుకు ₹300 చెల్లిస్తారు. అంటే మీకు ఈ పంటల ద్వారా ఏమైనా ఆదాయం ఉందా అన్నగారు? ఆదాయం ఉండాలి. ఏ విధంగా? ఆదాయం మంచి ఇదే, దీని ఖర్చు తక్కువే, దిగుబడి ఎక్కువ.
ఈ దిగుబడి బాగా రావాలి యాదానికి కూడా దిగుబడి బాగా వస్తే బాగా వచ్చింది బాగా వచ్చింది. అన్నగారు ఇప్పుడు సాధారణంగా మనమైతే టమాటా అయితే మే నెలలో బీన్స్ అయితే జూన్లో ఇట్లా నాటుతారు రైతులు, ఆల్మోస్ట్గా రేట్లు వస్తాయని ఒక అంచనా ఉంటారు. మనం బంతిపూలు కూడా సంవత్సరం మొత్తంలో కాకుండా ఏ నెలలో నాటితే మనకి ఎక్కువ రేట్లు రావడం జరుగుతుంది మీ యొక్క అనుభవంతో? సీజన్ మామూలుగా ఇప్పుడు జూలైలో నాటితే పండుగలు వస్తాయి, వరలక్ష్మి పండుగ వస్తుంది, దసరా వస్తుంది, వినాయక చవితి వస్తుంది. ఈ పండుగలకి కొంచెం అమ్మకాలు బాగా జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్లో నాటితే మళ్ళీ సంక్రాంతి పండుగ, శివరాత్రి పండుగ, ఉగాది పండుగ కూడా ఈడుస్తుంది. ఆ టైంలో అయితే బాగా జరుగుతుంది. ఆ టైంలో మనకి ఈ యొక్క బంతిపూల్లో మంచి బిజినెస్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, డిమాండ్ అయితే కూడా ఒక తూరి బాగా డిమాండ్ అన్సీజన్. మేము నాటిండేది అన్సీజన్ అయినా డిమాండ్ నాటిండేది తక్కువ, దానివల్ల మనకి ఆదాయం ఎక్కువ, పంట కూడా బాగా వచ్చింది. ఎవరు సరిగా రాలేదు పంట. అంటే ఇప్పుడు నేను చూసినటువంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా బంతిపూలు లేవు, బట్ ఇప్పుడు మీరు ఇక్కడ బంతిపూలు అయితే చేశారు. ఈ ఏరియాలో బంతిపూల పంట అయితే అద్భుతంగా వచ్చింది. అందువలన ఈ పంటనైతే మనం వీడియో తీస్తున్నాము. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్లందరికీ కూడా ఈ వీడియోని చూపించి ఇంత గొప్పగా పంట చేసినటువంటి రైతుని ఒకసారి చూపించాలనేటువంటి ఉద్దేశంతో అయితే మనం మన ఛానల్లో ఈరోజు సబ్స్క్రైబర్లందరికీ కూడా చూపించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ముళ్ళు. అన్న రైతు పేరు ఏమన్నా? నారాయణ రెడ్డి, యువరాజు రెడ్డి తమ్ముడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి పంట చేయడం జరిగింది. బాగా చాలా అద్భుతంగా వచ్చిందండి. ఇల్లూరు గ్రామ రైతులు వీళ్ళందరూ కూడా. అన్నగారు ఇద్దరికి కూడా మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ఛానల్ తరపున, అలాగే మన సబ్స్క్రైబర్లందరి తరపున.